మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. శాంతియుతంగానే సాధిస్తామని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు మీద మన దేశానికి జాతిపితగా గౌరవించుకునేటువంటి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి ఎలా మరి రామ్జీ అనే పేరు మీద పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చరిత్రలో ఉన్నటువంటి నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని సహా ఆ పేర్లు పూర్తిగా ప్రస్తావించకుండా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఇవాళ ఈ దేశ స్వాతంత్రం కోసం మరి పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును కూడా మలిపేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక నిరసనల కార్యక్రమాలు చెప్తా ఉంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో గాంధీ గారి ఫోటోకు దండేసి గాంధీ గారి ఫోటోతో కలిసి ఈ ప్రభుత్వ వైఖరి నిరసనగా తెలియజెప్పే కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. ఇలా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులకు కానీ నూతనంగా ఎన్నికైనటువంటి తెలంగాణ రాష్ట్ర సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సహకరించాలని. అన్ని గ్రామ సభల్లో మొదటి గ్రామ సభ పెట్టుకునే సందర్భంలో తప్పకుండా మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడాన్ని తీవ్ర ఆక్షేపణగా పేర్కొంటూ ఆ తీర్మానం కాపీని రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి, కేంద్ర గ్రామీణాభివృద్ధికి, ప్రధానమంత్రికి పంపు ఈ యొక్క మన నిరసనను మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అనేటువంటి మాట ఈ దేశానికి మంచిది కాదు, జాతిపితను అగౌరవపరిచినట్టే అనేటువంటి మాట గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించినటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచన మేరకు ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ గ్రామీణ ప్రజలకు ఒక లైఫ్ లైన్ వంటి ఈ ఉపాధి హామీని దెబ్బతీసే ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించి 10 దినాలు పెంచి మహాత్మా గాంధీ గారి పేరు కంటిన్యూ చేయాలని మొదటి గ్రామ సభలో మొదటి తీర్మానంగా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపమని ఇటు మొత్తంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులను అదేవిధంగా ఆ కోఆర్డినేషన్ చేసేటువంటి అధికారులను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.